వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరవుతా. ఆరోగ్యం కుదుట పడే వరకు నేను స్వదేశానికి రాలేను. బీపీ గుండె సమస్యలు పెరిగినాయి. ఇక నేను చచ్చిపోయిన తర్వాతనే ఇక బాడీ తీసుకొస్తున్నావు కదా తప్ప నేను ఇప్పుడు రాలేనని చెప్తున్నాడు ప్రభాకర్ రావు. దొంగ మొత్తం ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ తర్వాత ఏక్ నెంబర్ చోర్ ఇది. మొత్తం వీడియో చేసిందంతా. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈమెయిల్. రాడు. మీరు చూడండి, వీళ్ళు ఏమైనా బలవంతంగా లేకపోతే ఇంకేదైనా చేసి తిరిగి రప్పించడం తప్ప అవకాశం లేదు. ఇక వీడికి ఒకవేళ పొరపాటున వచ్చినా సచ్చరో అంటాడు. కేసీఆర్ ఆల్రెడీ వీళ్ళు కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. నువ్వు పొరపాటున కూడా రావద్దు, నువ్వు పొరపాటున వచ్చినవా అడుగు పెడితే కథమైపోతామని చెప్పిర్రో మరి ఇక బతిలాడుకున్నారు. ఆయనకు కూడా భయం ఉంటుంది కదా, నేను వస్తే ఎట్లాగో మళ్ళీ తీసుకుపోయి లోపలేస్తారు, ఇక ఆగమాగం అయిద్దని. సో అమెరికాకు పోయిండు. ముందే అనుకున్నాడు. ఇది ముందే పక్కా ప్లాన్ ప్రకారము అమెరికాకు పోయిండు. ఈ కేసు బయటకు వస్తుంది, గవర్నమెంట్ చేంజ్ అయిందని అమెరికాకు పోయిండు. కథంగా ఆనే ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్రభాకర్ రావు రాలేదు కాబట్టి కేసీఆర్ని ఏం చేయలేకపోతున్నాం అనే మాట మీరు మాట్లాడితే మీరు లాలూచి పడ్డట్టే ఈ కేసులో. ఎందుకంటే రాధాకిషన్ రావు, భుజంగరావు వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో చాలా క్లియర్గా విత్ ఎవిడెన్స్తో కేసీఆర్ పాత్ర ఇందులో కనబడుతున్నది. ఏడున్నాడేనా 12వ పేజీలో ఉంది వార్త. ఇగో, నేను ఇప్పట్లో భారత్కు రాలేను, వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఈమెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. క్యాన్సర్కు తాను చికిత్స తీసుకుంటున్నందున ఆరోగ్యం కుదుట పడే వరకు అమెరికా వదిలి వెళ్లొద్దని వైద్యులు సూచించారని ఆయన వివరించారు. కేసులో నా ప్రమేయంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి, బీపీ గుండె సమస్యలు పెరిగాయి అని ఆయన దర్యాప్తు అధికారులకు పంపిన ఈమెయిల్లో వెల్లడించారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. 10ల సంఖ్యలో పోలీస్ సిబ్బంది ప్రైవేటు వ్యక్తులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఇటీవలే పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఇల్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తిరిగి ఎప్పుడొస్తారంటూ దర్యాప్తు అధికారులు ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈమెయిల్ పంపినట్టుగా తెలుస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నేను జూన్ 26వ తేదీన భారత్కు తిరిగి రావాల్సింది, కానీ అనారోగ్య కారణాలతో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాను. సమయం ప్రకారం చికిత్స తీసుకోకుంటే సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం కుదుట పడేదాకా అమెరికా వదిలి వెళ్లొద్దని వైద్యులు సూచించారు. అయితే ఈ కేసు నమోదైన తొలినాళ్లలో మార్చి 22, 23 తేదీల్లో కూడా ప్రభాకర్ రావు హైదరాబాద్ పోలీసులతో వాట్సాప్ కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎస్ఐబి చీఫ్గా తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరిని తప్పు చేయమని ఆదేశించలేదని పేర్కొన్నారు. తన ఆరోగ్యం కుదుట పడగానే హైదరాబాద్కు వచ్చి దర్యాప్తు అధికారులకు సహకరిస్తాను అన్నారు. ఇప్పుడు మాత్రం ఆరోగ్య కారణాల రీత్యా వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈయన అర్థమవుతుందిగా వీడి దొంగ అని. దీంతో తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై దర్యాప్తు అధికారులు సమాలోచన చేస్తున్నారు. దీనిపైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాక ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.